దివ్య బలి పూజ పఠనములు. తపస్సు కాలపు 3వ వారము, బుధవారము. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము 5 నుండి 9 వచనములు. మోషే ఇజ్రాయేలులతో ఇట్లు పలికెను: ఇజ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్నాజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించితిని. మీరాక్రమించుకొని స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు, ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగనే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా కాంచిన అంశముల మరువకుడు. జీవితాంతము వరకు వానిని జ్ఞప్తియందుంచుకొనుడు. వానిని మీ కుమారుల మనుమలకు కూడా తెలియచేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తన 147. అందరూ యెరూషలేమా, ప్రభువును స్తుతింపుము. యెరూషలేమా, ప్రభువును స్తుతింపుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేమా, ప్రభువును స్తుతింపుము. ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరుగెత్తుకుని వచ్చును. ఆయన నేలపై మంచును దుప్పటి వలె పరచును, నూగుమంచును బూడిద వలె వెదజల్లును. అందరూ యెరూషలేమా, ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును. తన కట్టడలను ధర్మవిధులను ఇజ్రాయేలీయులకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేమా, ప్రభువును స్తుతింపుడు. సువిశేషమునకు ముందు వచనము యోహాను 8వ అధ్యాయము 12వ వచనము. లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. సువిశేష పఠనము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17 నుండి 19 వచనములు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.